అందరికీ నమస్కారం అండి. ఆ రోజు తనను చూడటానికి పెళ్లివారొస్తున్నారని తల్లి రాజేశ్వరి చెప్పినప్పటి నుంచి ప్రియ మనస్సులో లేదు. ఏదో దిగులు, ఎందుకో చిరాకు. ఇది అని చెప్పలేని భయం. పెళ్లి చూపులు అనగానే ముఖం అలా పెట్టావేమిటే? సాయంత్రం వాళ్ళ ముందు కూడా ఇలాగే కూర్చుంటావా? అంది రాజేశ్వరి. ఆ మాటతో ఒళ్ళు మండిపోయింది ప్రియకు. వాళ్ళ ముందు నేను కూర్చోవటం ఏమిటి? చాపేసి తల వంచి కూర్చోబెడతావా నన్ను? అంది చిరుబుర్రులాడుతూ. మీ అక్కలిద్దరినీ అలాగే కూర్చోబెట్టాను కాని నిన్ను మాత్రం కాదులే. కొరకరాని కొయ్యవు కదా నువ్వు? అంది రాజేశ్వరి విసురుగా. దాంతో అక్కల పెళ్లి చూపుల దృశ్యం సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లాగా ప్రియ కళ్ల ముందు బొమ్మ కట్టింది. అప్పుడు తను గౌన్లు, పొట్టి పొట్టి స్కర్ట్లు వేసుకునే వయస్సులో ఉంది. అక్క పెళ్లి చూపులు అనగానే ఇంటి వాతావరణం అంతా సందడిగా మారిపోవటంతో తను ఆ రోజు స్పెషల్గా సిల్కు లంగా వేసుకుని జడలో పూలు పెట్టుకుని ఇంటి ముందు గెంతులు వేస్తూ ఇంకా సేపట్లో రాబోతున్న కారు కోసం ఎదురు చూసేది. కారు వచ్చాక అమ్మా అమ్మా నాన్న చేసే హడావుడి, స్వీట్లు హాట్లు పెట్టే చేసే మర్యాదలు, ఆ తర్వాత పెళ్లి చూపుల తంతు అన్నీ గమ్మత్తుగా అనిపించేవి. పెద్దక్క పెళ్లి చూపులప్పుడు బావ వాళ్ళ అమ్మా నాన్న అక్క వచ్చారు. వాళ్ళు కాక మరొక ఆయన, ఆయన మధ్యవర్తి అట. బావ సూటు బూటు వేసుకుంటే వాళ్ళమ్మ చారెడంత ఉన్న జరీ పట్టు చీర కట్టుకుని మెడ తిప్పటానికి కూడా వీలు లేనంతగా భారీ నగలు పెట్టుకుని రూపాయి బిళ్ళంత బొట్టు, 2 చేతులకు నిండుగా బంగారు గాజులు వేసుకుని ఉంది. వాళ్ళ అక్క కూడా తల్లికి కార్బన్ కాపీలా ఉంది. తండ్రి మాత్రం పంచె కట్టుకుని సిల్కు చొక్కా మీద జరీ అంచు కండువా వేసుకుని ఉన్నాడు. పెళ్లి చూపుల సమయంలో అక్క తల వంచుకుని చాప మీద కూర్చుంది. మిగతా అందరూ కుర్చీల మీద కూర్చున్నారు. కాబోయే అత్తగారు ఇంతింత కళ్ళతో అక్క వంక చూస్తూ, నీకు వంట వార్పు వచ్చా అమ్మాయి అని అడిగింది. అక్క నోరు తెరిచి జవాబివ్వకముందే, అమ్మ వచ్చండి, అన్నీ నేర్పించాను అమ్మాయికి, చక్కగా ఇంటి పనులు చేస్తుంది అంది. అమ్మాయిని మాట్లాడనివ్వండి అంది టక్కున ఆమె. దాంతో వచ్చండి అంది అక్క మెల్లిగా. ఎందుకు అడుగుతున్నావంటే మా ఊళ్ళో పనివాళ్లు కూడా దొరకరు. అన్ని పనులు మనమే చేసుకోవాలి. అదిగాక మాది పెద్ద కుటుంబం. వచ్చే పోయే అతిథులు కూడా ఎక్కువే. అందుకే మంచి పనిమంతురాలైన కోడలు రావాలని అనుకుంటాను అంది. అన్నట్టుగానే పెళ్ళైన మర్నాటి నుంచి అక్కయ్యను పని మనిషిని చేసేసింది. అయినా అక్కయ్య బాధపడలేదు. ఎంత చేసినా, ఎంత మంచితనంగా ఉన్నా ఏదో ఒకటి పుల్ల విరుపు మాటో దెప్పి పొడుపో సాధింపో చేయటం, మీ పుట్టింటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటూ విమర్శించడం, మీ అమ్మ నిన్ను ఎలా పెంచిందే, పని పాట వంట వార్పు సరిగ్గా నేర్పించకుండా కూతురి పెళ్లి చేసి అత్తవారింటికి ఎలా పంపించింది అంటూ దెప్పడం చేసేది. అక్క పుట్టింటికి పండక్కో పబ్బానికో వచ్చినప్పుడు అమ్మకు చెప్పుకుని బాధపడేది. ఏం చేస్తాం, అత్తలంటే అలాగే ఉంటారు, భరించక తప్పదు. ఈ రోజు కొత్తగా వచ్చాయా ఈ అత్తగారి ఆరళ్ళు, ఆడది భూమి మీద పుట్టినప్పటి నుంచే మొదలయ్యాయి అనేది అమ్మ నిట్టూరుస్తూ. నిశ్శబ్దంగా వాళ్ల మాటలు వినే తనకు ఒక విషయం మాత్రం అర్థమయ్యేది కాదు. అత్త ఒకింటి కోడలే, ఇద్దరు ఆడవాళ్లే, అయినా వీళ్ళిద్దరికీ ఎందుకు పడదు అని ఆలోచనల్లో మునిగిపోయిన ప్రియను తల్లి రాజేశ్వరి, ఏమైందే ఇవాళ నీకు అంత పరధ్యానంగా ఉన్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, కళ్ళు తెరిచి చూస్తున్నావు గాని ఈ లోకంలో లేవు అనటంతో ఉలిక్కిపడి, ఏం లేదు అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాలేజీలో క్లాస్ రూంలో కూర్చున్న ప్రియను పెళ్లి చూపులు, అక్కల కాపురాల గురించిన ఆలోచనలు వదల్లేదు. చిన్నక్క పెళ్లి చూపులు 2-3 సార్లు జరిగాయి. అక్క తెల్లగా లేదని ఒక సంబంధం, కట్నం ఎక్కువగా ఇవ్వటం లేదని మరొక సంబంధం తప్పిపోయాయి. ఇప్పుడు తనకు చిన్న బావ అయిన అతను పెళ్లి చూపులకొచ్చిన రోజు జరిగిన ఫార్స్ అంతా ఇంతా కాదు. చిన్నక్క అత్తగారు కోడలంటే తమ ఇంటి సొంత ఆస్తి అన్నట్టు ఎంత అధికారంతో కాసేపట్లోనో ఎన్ని ఆర్డర్లు జారీ చేసిందని. కోడలు చదువుకోవచ్చు గాని ఉద్యోగం చేయకూడదట. ఆడవాళ్లు ఉద్యోగాలు చేయటం వాళ్ళ ఇంటా వంట లేదట. కోడలు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లో కూర్చుంటే ఇల్లు వాకిలి, మొగుడు పిల్లలు, అత్తామామల సేవ ఇవన్నీ ఎలా అని ప్రశ్నించింది. బావ ఓ పక్కన తల్లి మాటలకు తల ఊపుతూనే, నేను చాలా మోడర్న్ అన్నట్టు
అమ్మాయితో ఒక్కసారి ప్రైవేట్గా మాట్లాడాలి అంటూ గదిలోకి తీసుకెళ్లి ఓ అరగంట దాకా బయటికి రాలేదు. బహుశా అక్కడ కూడా రొమాంటిక్ మాటలు కాకుండా పెళ్ళైతే ఎలా ఉండాలో, అణిగిమణిగి లొంగి అందరికీ విధేయంగా ఎలా కాపురం చెయ్యాలో హితబోధ చేస్తూ కండిషన్స్ పెట్టి ఉంటాడు. పెళ్ళయ్యాక చిన్నక్కను ఎలా ఉందే కొత్త కాపురం, అక్కడ అందరూ మంచివాళ్లేనా అని అడిగితే అక్క అదోలా నవ్వి, మంచివాళ్లుగా కనిపించే పక్కా స్వార్థపరులు, నన్ను ఒక్కదాన్ని పరాయిదాన్ని అన్నట్టు వదిలేసి వాళ్ళంతా కలిసికట్టుగా చాలా ప్రేమగా ఉంటారు. ఆ ఇంట్లో నేను ఒక యంత్రాన్ని, కీ ఇవ్వగానే ఇల్లంతా గిరగిరా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చే రోబోను. ఆ ఆ చెబుతూ కాసేపు ఆగి మళ్ళీ అంది, అమ్మను బాగా చూసుకో అంటారు ఆయన పదే పదే. ఆయన నాలుక మీద అమ్మ అన్న మాట తప్ప మా ఆవిడ అన్న మాట రాదు. అలా చిన్నప్పటి నుంచి ఆయనకు ట్రైనింగ్ ఇచ్చింది మా అత్తగారు. ఏదైనా మాట్లాడాలని నేను ఆయన దగ్గరకు ఎప్పుడైనా వెళితే వాళ్ళమ్మ ఏమైనా అనుకుంటుందేమోనని భయంతో దూరంగా జరుగుతారు ఆయన. ఒకరోజు ఇదేంటి అంటే, అమ్మ బాధపడటం సహజం కదా, ఇన్నాళ్ళు తన కొంగు పట్టుకుని తిరిగిన నేను ఈరోజు నువ్వు రాగానే నీతో క్లోజ్గా ఉంటే ఆ మార్పును అమ్మ తట్టుకోగలదా అంటూ ప్రశ్నించారు. మరి నా సంగతేంటి అని కన్నీళ్లు పెట్టుకుంటే, రాత్రిళ్ళు గదిలో నిన్ను సుఖపెడుతూనే ఉన్నా కదా అన్నారు. ప్రేమకు, నా ఉనికికి ఆయనిచ్చే విలువ అది. మా అత్తగారికి మీరెవరైనా మా ఇంటికి రావడం, మీ ప్రస్తావనను నేను ఆ ఇంట తేవడం భరించలేరు. మీరంటే చిన్నచూపు, దాన్ని నేను సహించలేకపోతున్నాను అని అక్క అనగానే, అమ్మ మమ్మల్ని వాళ్ళు ఏమన్నా నువ్వు పట్టించుకోకమ్మా, మామూలంగా నీ కాపురంలో కలతలు రావడం జరగకూడదు. నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే మాకంతే చాలు అంది. ఆ మాటలు అక్కకు ఎలా అనిపించాయో గాని తనకు మాత్రం నచ్చలేదు. అమ్మా నాన్నలను అత్తింటి వాళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా విని సహించి ఎందుకు ఊరుకోవాలి అన్న ఉక్రోషం అంత చిన్న వయసులోనే తన మనసులో నుంచి తన్నుకుని బయటికొచ్చింది. అంతే. అంతేకాదు, ఈ అత్తగాళ్ళు అలా ఎలా, ఎందుకుంటారు అన్న ప్రశ్నలు తనలో కలగటమే కాక ఇప్పటికీ అవి అలాగే ఉండిపోయాయి. మనిషి ఎదిగి మెదడు మరి కాస్త ఆలోచించడం మొదలయ్యాక ఇంటింట రావణ కాష్టంలా నిత్యం రగులుతున్న ఈ అత్తాకొడళ్ల కలహాలు ఇక ఆరిపోవడం అంటూ ఉండదా అన్న ఆలోచన కూడా ఇప్పటికీ తనను వేధించడం మొదలు పెడుతోంది అని అనుకుంటూ ఉండగా, ప్రియా ఏంటి అలా కూర్చున్నావు, ఇంకా వాళ్ళొచ్చే టైం అయింది, లేచి ఇంకా తయారవు అనటంతో ప్రియ అయిష్టంగానే లేచి తన రూంలోకి వెళ్ళింది. ప్రత్యేకంగా కాక మామూలుగానే తయారయ్యింది. సాయంత్రం 4 గంటలకు శాంత్రో కారులో పెళ్లివారు పెళ్లి చూపులకు వచ్చారు. ప్రియ తల్లిదండ్రులు ఇద్దరూ హడావిడిగా కారు దగ్గరికి వెళ్లి వాళ్లను ఆహ్వానించారు. పిల్లవాడు చూడగానే బాగున్నాడు అనిపించేలా ఉన్నాడు. పెద్దరికం ఉట్టిపడుతున్నట్లుగా ఉన్నాడు తండ్రి మోహన్ రావు. పట్టు చీర, మెడ తిరగనని నగలు, మగపిల్లవాడి తల్లినన్న అహం ఇవేవీ లేకుండా సింపుల్ గా చిరునవ్వు ముఖంతో కారులో నుంచి దిగింది తల్లి రామలక్ష్మి. ఆమె కట్టుకున్న లైట్ కలర్ వెంకటగిరి చీర, మెడలో పుస్తెల తాడు, ముత్యాల గొలుసు చూసే కళ్లకు చాలా ప్లెజెంట్ గా కనిపించాయి. ఆవిడ ఏదో ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోందట. లివింగ్ రూమ్ లో అందరూ సోఫాల్లో కూర్చున్న తర్వాత కూతుర్ని పిలిచి, మా అమ్మాయి సుప్రియ అని పరిచయం చేసింది రాజేశ్వరి. క్యాజువల్ డ్రెస్ లో సింపుల్ గా ఉన్న ఆ అమ్మాయి చూడగానే నచ్చేసింది. అందం సింప్లిసిటీ కన్నా ఎక్కువగా ఆకర్షించింది. ఆ నడకలో, మాటలో, ఆ కళ్లల్లో కనిపించే ఆత్మవిశ్వాసం. ఏమన్నా అడుగుతావా బాబు అమ్మాయిని అన్నాడు మధ్యవర్తిగా వచ్చిన ఓ పెద్ద మనిషి. చటుక్కున తలెత్తి చూసింది ప్రియ. ఆయన అలా అనటం రామలక్ష్మికి నచ్చలేదు. అందుకే ఆ మాట అబ్బాయినే కాదు అమ్మాయిని అడగండి అంది, వాతావరణాన్ని తేలికపరిచే ఉద్దేశంతో. దాంతో మీరిద్దరూ అవతలి గదిలోకెళ్ళి సపరేట్ గా మాట్లాడుకోవచ్చు అని. ఏరా అంటూ పెళ్లి కొడుకు వంక చూశాడు. అవసరం లేదు అన్నట్లుగా తల ఊపాడు ఆ యువకుడు. ఏమ్మా, నువ్వేమైనా అబ్బాయితో పర్సనల్ గా మాట్లాడతావా? ఆ మాటలకు తలెత్తి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఆంటీ మీరు ఏమి అనుకోనంటే నేను మీ అబ్బాయితో కాదు మీతో పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటున్నాను అనగానే అందరూ ఒక్కసారిగా అదిరిపడ్డారు. రామలక్ష్మి మాత్రం ఆ అమ్మాయి ధైర్యానికి, ముక్కుసూటితనానికి ముచ్చట పడుతూ,
నాతో ఏం మాట్లాడుతుందబ్బా అని మనసులో అనుకుంటూనే కూర్చున్న చోటు నుంచి టక్కున లేచి పదమ్మా అంది. దాని ముఖం, అది మీతో మాట్లాడడం ఏంటి? ఈ పిల్లలకు చిన్నతనం, తొందరపడి ఏదో అనేస్తూ ఉంటారు అంది రాజేశ్వరి కంగారుగా. పర్వాలేదండి, తనని మాట్లాడనివ్వండి అని రాజేశ్వరికి సర్ది చెప్పి అవతలి గదిలోకి వెళ్ళింది. ఇద్దరు ఎదురెదురు కుర్చీల్లో కూర్చున్నారు. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో వినాలని కుతూహలంగా ఉంది. ఆమె తను మాట్లాడబోయే విషయం పట్ల సీరియస్ గా ఉందని ముఖంలో ప్రస్ఫుటమవుతున్న భావాలను బట్టి ఇట్టే తెలిసిపోతోంది. ఆంటీ, నేను మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే మనం ఇద్దరం అత్తాకోడళ్ళం అవుతాం. ఆ బంధం పట్ల నా మనస్సులో ఊహ తెలిసినప్పటి నుంచి కొన్ని అనుమానాలు, భయాలు, నా భవిష్యత్తు జీవితం పట్ల కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని క్లియర్ చేసుకుని మీతో ఒక ఒప్పందానికి వచ్చాకే ఈ పెళ్లికి ఓకే చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మన దేశంలో ప్రతి ఇంట అత్తాకోడళ్ల కలహాలు కొంచెం కొంచెంగా ప్రతి నిత్యం, ప్రతి నిమిషం ఆమె జీవితాన్ని కాల్చివేస్తూ ఉన్నాయి. మా ఇంట్లోనే మా ఇద్దరి అక్కల జీవితాలను నేను స్వయంగా చూస్తున్నాను. అహం, పట్టుదల, బింకం, వీటితో ఎవరికి వాళ్ళు తమ ఆలోచనలను, అభిప్రాయాలను, షికాయతులను మనసులో పెట్టుకుని తమలో తామే కుమిలిపోవడం, ఇరుగిళ్లకు పొరిగిళ్లకు వెళ్ళో పుట్టింటి వాళ్లతో మొరపెట్టుకుని సింపతిని ఆశించడమో చేయడం వల్లనే ఈ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. దానికన్నా కలిసి కూర్చుని మాట్లాడుకుంటే, ఓపెన్ గా ఒకరి అభిప్రాయాలను ఒకరు షేర్ చేసుకుంటే ఈ కుటుంబ సమస్య ఇన్నాళ్లు తిష్ట వేసుకుని కూర్చుని ఉండేది కాదు ఆంటీ. మీరు మరోలా అనుకోకండి. ఇవి కండిషన్స్ అని తప్పుగా అర్థం చేసుకోనంటే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంది ప్రియ. చెప్పమ్మా, నేనేమి అనుకోను. ఇలా మనసు విప్పి మాట్లాడే వాళ్ళంటే నాకు ఇష్టమే అంది రామలక్ష్మి చిరునవ్వుతో. నేను మిమ్మల్ని మా అమ్మా నాన్నలుగానే చూసుకుంటాను. అంత ప్రేమగా, చనువుగా, అధికారంగా మీ ఇంట్లో మసలుతాను. మీరు నన్ను మీ కూతురుగానే చూసుకోవాలి. అంటే ప్రేమించి, చనువిచ్చి, తప్పు చేస్తే మందలించి, నాలోని ప్లస్ పాయింట్స్ తో పాటు మైనస్లను యాక్సెప్ట్ చేసి ఇలా అని ప్రియ అంటూ ఉండగానే, తప్పకుండా నేను మీ అత్తగారిని అన్న అహాన్నే నా మనసులోకి రానివ్వను అంది రామలక్ష్మి మనస్ఫూర్తిగా. పెళ్లి చేసుకుని మీ ఇంట్లో అడుగు పెట్టగానే మా అమ్మా నాన్నలను, నా తోబుట్టువులను మర్చిపోవాలంటే అది నా వల్ల కాదు. ఇప్పుడు నా మనసులో వాళ్ల మీద ప్రేమ, గౌరవం, ఇష్టం ఎలా ఉన్నాయో ఎప్పటికీ అలాగే ఉంటాయి. మీరు వాళ్లను అని చులకనగా చూడకూడదు. మాకు ఒక ఆడపిల్ల ఉంది కనుక ఆడపిల్లను కన్న తల్లిదండ్రుల ఫీలింగ్స్, కూతురి అత్తింట్లో ఎదురయ్యే అవమానాలు అన్ని అనుభవమే. అయినా మళ్ళీ నేను అలాగే ప్రవర్తిస్తానని అనుకోవటం లేదు. ఒకవేళ నాకు తెలియకుండానే నాలో అత్తనన్న అహంతో ప్రవర్తిస్తే నువ్వు నన్ను నిస్సంకోచంగా నిలదీసి అడగొచ్చు అంది రామలక్ష్మి. ఆడపిల్ల అయ్యుండే పొగరుగా మాట్లాడుతోంది. పెద్ద చిన్న గౌరవం లేదు అనుకోకుండా ఇంత సహృదయంతో అర్థం చేసుకునే అత్తగారు ప్రతి కోడలికి దొరికితే నిజంగానే ఆ అవధిని అధిగమించగలం అంది సుప్రియ మెచ్చుకోలుగా. ఇద్దరూ నవ్వుకున్నారు. మళ్ళీ ప్రియే అంది, ఆంటీ, నేను ఒక్క ప్రశ్న మిమ్మల్ని సూటిగా అడుగుతాను. మీరు సూటిగానే సమాధానం చెప్పండి. ఏమిటి అన్నట్టు చూసింది రామలక్ష్మి. ఇంతసేపు నేను ఇలా మాట్లాడాక మీరు ఏమనుకుంటున్నారు? నువ్వు నాకు నచ్చావని అనుకుంటున్నాను. ఈ కాలం పిల్లలు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. కోడల్ని బాధ పెట్టడంలో అత్తగారి తప్పు ఎంతుందో ఆ బాధల్ని మౌనంగా భరిస్తూ తనకంటూ ఓ వ్యక్తిత్వం లేకుండా బండరాయిలా పడి ఉండటంలో కోడలి తప్పు అంతే ఉందని నా అభిప్రాయం. చదువుకున్న ఆడపిల్లలు సైతం తనకేం కావాలో, ఏం వద్దో, తనని ఏ విషయం బాధించిందో, అవమానించిందో నోరు విప్పి చెప్పుకుంటే ఇక ఆ చదువుకి సార్థకత ఏముంది? మారుతున్న కాలంతో పాటు ఆడపిల్లలు ఆ మాత్రం మారకపోతే ఇక అది ఆధునికత ఎలా అవుతుంది అంది రామలక్ష్మి. ఆ మాటలు మంత్రముగ్ధను చేశాయి సుప్రియను. తనే ఇంతవరకు ఏదో ఆదర్శ భావాలతో మాట్లాడానని అనుకున్న ఆమెకు కాబోయే అత్తగారి ఆదర్శాలు ఆశ్చర్యచకితను చేశాయి. నేను మీకు నచ్చానని అన్నారు. మీ అబ్బాయికి కూడా నచ్చితే మనమిద్దరం అత్తాకోడళ్ళం అవుతాం. నిత్యం ఒక ఇంట్లో ఉండాల్సిన మంచి స్నేహితుల్లా ఉండగలిగితే, మరెంతో మంది అత్తాకోడళ్లకు ఆదర్శం కాగలిగితే, ప్రతి ఇంట తరతరాల నుండి మండుతూ వస్తున్న అత్తాకోడళ్ల కలహాలు,
అనే ఈ రావణ కాష్టం క్రమంగానైనా ఆరిపోతుంది అంది ప్రియ. నిజమే అంది రామలక్ష్మి. ఇంక వెళదామా? బయట వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అని మళ్ళీ తనే అంది. నిజంగానే కంగారు పడుతున్న రాజేశ్వరిని చూసి మ్యాచ్ సెటిల్డ్ అనడంతో ఆమెతో పాటు మిగతా అందరూ అమ్మయ్య అనుకున్నారు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.